మహాపరిశుద్ధుడైన మా దేవ గొప్పదేవుడైన తండ్రి మీకు వందనాలు ఈ వాక్యాన్ని నాయన ప్రభావ చదువుకున్నప్పుడు తండ్రి నాయన ప్రభావ అండర్స్టాండ్ చేస్తున్నప్పుడు మీ గుణలక్షణాలు మేము అర్థం చేసుకోవడానికి మా సహాయం చేస్తుంది తండ్రి నాయన ప్రభావ. అలాగే తండ్రి నాయన ప్రభావ మిమ్మల్ని ఎలా ఆరాధించాలో నాయన మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేస్తారమ్మని ఈ సెషన్లో మీకు తోడుగా ఉంటూ నాకు మీ జ్ఞానాన్ని దయచేస్తారమ్మని నాయన ప్రభా. నేను కాదు మాట్లాడి మీరే మీ ప్రజలతో మాట్లాడుతారమ్మని, మీరు ఏమై ఉన్నారో మీరే కనబరుచుకుంటూ రమ్మని యేసుక్రీస్తునామమున వారికి వేడుకుంటామని తండ్రి. ఇక్కడ మనం చూస్తే 125 కీర్తనలో యెహోవా యందు నమ్మిక ఉంచుము, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంది. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర కోవలకు తిరుగుతూ వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనుక్కోను. ఇజ్రాయేలు మీద సమాధానం ఉంటుందా. సో ఈ కీర్తన యాత్రా కీర్తన. వాళ్ళు ట్రావెల్ చేస్తూ దేవుడు ఎట్లాంటి దేవుడు, ఆయన వాళ్ళకి ఎట్లాంటి భరోసానిచ్చారు, వాళ్ళకి దేవుడు ఎలా అర్థమయ్యారు అని చెప్తూ వాళ్ళు పాడుకుంటున్న కీర్తన ఇది. సో ఇందులో నుంచి మనం పూజించే దేవుడు ఎట్లాంటి దేవుడు, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటూ ఆయన ఎవరని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయన్ని ఆరాధిద్దాం. మనం చూసుకుంటే మనం మొదటి వచనం చూసుకుంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండురు అనేది మనం చూస్తాం. ఇక్కడ ఎవరైతే దేవుడిని బిలీవ్ చేస్తారో, ఎవరైతే దేవుడి మీద అత్యంతమైన విశ్వాసం ఉంటుందో అట్లాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, మనం రియల్ లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మనకి దేవుడి నుంచి తప్పించి, అంటే ఈ దేవుడు లేడా, దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఈ కష్టాలు వచ్చినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం కూడా దేవుడు అని వాడు నాకు ఇన్ని కష్టాలు అనే ఒక మూడ్లో మనం అనుకుంటాం. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, నమ్ముకున్న వ్యక్తులు ఆయన మీద బిలీవ్ చేస్తారు, ఆయన మీద డిపెండ్ అవుతారు. మన సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నాకు ఏం కాదు అనే ధైర్యంతో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని బట్టి కాదు, ఆ నమ్మకం దేవుడిని బట్టి, దేవుడి మీద నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కాదు. ఎప్పుడైతే మనం దేవుడి మీద మనం బిలీవ్ సిస్టమ్ ఇస్తామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఉన్నాడు, ఈ సమస్యలో నాతో పాటు దేవుడు ఉంటాడు అనే విశ్వాసం అనుకుంటుంది. అట్లాంటి వాళ్ళు కదల్చబడడం, విశ్వాసంలో కదల్చబడరు, దేవుడి నుంచి తప్పిపోవడం అని చెప్తున్నారు. సో ఆయన ఎట్లాంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలంటే ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుడిని నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో అట్లాంటి వారిని స్థిరపరిచే దేవుడు, ఆయన స్థిరంగా ఉంచుతాడు, కదలకుండా స్థిరంగా ఉంచే దేవుడు. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయన గుణలక్షణం, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆయన స్థిరంగా ఉంచుతాడు, మనం కదలకుండా మనం స్థిరంగా ఉంచుతాడు. మన కష్టాలు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అట్లాంటి సమయంలో ఆయన నుంచి తొలగిపోకుండా ఆయన మన స్థిరపరుస్తారు. ఎట్లా అంటే కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుండురు. సీయోను కొండ కొండను మనం అక్కడి నుంచి మూవ్ చేయాలంటే మనం చేయము. సో అంత పెద్ద కొండలాగా ఎట్లయితే రక్షణ ఇస్తుందో ఆ ఊరికే గ్రామానికి, సో అట్లాంటి కొండలాగా మనం స్టెబుల్గా ఉంటాము, ఆయన మీద నమ్మకం ఉంటుంది అనేది ఆయన ఉంటాడు. సో ఆయన దేవుడి యొక్క నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనం స్థిరపరుస్తాడు. ఎలా అంటే సీయోను కొండ ఎలాగైతే ఉందో అలాంటి స్థిరమైన ఒక శక్తిని, ఆయన బలాన్ని మనకు ఆయన ఇస్తాడు. ఆయన ముఖ్యం మనం కాపాడే దేవుడుగా ఉంటాడు. అలాగే రెండవ వచనం చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. సో రెండవ వచనం మనం చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు. ఇప్పుడు మనం చూస్తే నార్మల్గా మనకి హిమాలయ పర్వతాలు ఉంటాయి, హిమాలయ పర్వతాలు చుట్టూ పండుగలు మనకి ఉంటాయి. ఉండడం వల్ల కొంచెం మనకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఏమంటారు, కొంచెం
వడగాలు లాంటివి రాకుండా అట్లాంటి హిమాలయ పర్వతాలు మనకి ఎన్నెల్లో మనం కాపాడుతుంది. వర్షపాతం రావడానికి పోరాటాలు ఏమంటారు రెడ్యూస్ కావడానికి. అలాగే పూర్వకాలంలో సింహకోణంలో ఉన్నప్పుడు 25 పర్వతాలు ఏవైతే ఉన్నాయో శత్రువులు ఎక్కి రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. శత్రువులు వాళ్ళ మీద దాడి చేయాలంటే, వాళ్ళ ఊరి మీద దాడి చేయాలంటే పెద్ద పెద్ద ఏమంటారు గోడల్లా కట్టుకునేవాళ్ళు. అలాగే పర్వతాలు వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉంటాయి, వాళ్ళ శత్రువుల నుంచి రక్షణగా ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద సైక్లోన్స్ నుంచి వాళ్ళకి రక్షణగా ఉంటాయి. సో ఇట్లా పర్వతాలు న్యాచురల్గా చూసుకుంటే వాటి క్యారెక్టరిస్టిక్స్ అవి పర్వతాలు. కానీ దేవుడు ఆ పర్వతాలలాగా మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. పర్వతాలు ఏదైతే ఒక దేశాన్ని కానీ, ఒక విలేజ్ని కానీ, లేకపోతే ఒక ప్రాంతాన్ని కానీ సంరక్షిస్తూ ఉంటాయో, పర్వతాలు ఏ విధంగా అయితే సంరక్షణగా ఉంటాయో, అలాగే సేమ్ అలాగే దేవుడు కూడా మన చుట్టూ రక్షణగా ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ అనేది మన ఉద్దేశం. ఎప్పుడు కాపాడుతాడు? ఎవరైతే యెహోవాయందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుడిని నమ్ముతారో, బిలీవ్ చేస్తారో, అంతా ఆయన అనేది నమ్ముతారో, అప్పుడు ఆయన ప్రొటెక్టర్గా ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎట్లాంటి దేవుడు? మన కాపాడే దేవుడు, మన స్థిరపరిచే దేవుడు, ఇంకోటి ఏంటి మన ప్రొటెక్ట్ చేసే దేవుడు. పర్వతాలు ఎలాగైతే మనం ప్రొటెక్ట్ చేస్తున్నాయో అట్లానే మనం కూడా ఆయన ప్రొటెక్ట్ చేసే దేవుడు, మనం కాపాడే దేవుడు. నేను ఉద్దేశం ఏంటంటే పర్వతాలు ఉండడం వల్ల శత్రువులు ఎక్కడ దూరంలో ఉన్నారు, ఏం జరుగుతున్నారు, ఆ పర్వతాల దగ్గర నుంచి మీరు చూడవచ్చు. వీళ్ళు చూసి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వస్తున్నారు అనేది వాళ్ళు ఐడెంటిఫై. శత్రువులు పెద్ద పర్వతాలు ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది, వాళ్ళు ఎక్కి వాళ్ళని చంపడానికి అయినా. వీళ్ళు సేఫ్గా ఉండడానికి పర్వతాలు అనేవి చాలా మెయిన్ టూల్గా ఉంటాయి. సో అది మీ పర్వతాల గురించి చదివింది. పర్వతాలు ఒక దేశం కానీ ఎట్లా ఉంటాయని చదివిన స్టడీ చేసిన అర్థమైంది. అట్లానే సేమ్ దేవుడు మన శత్రువుల నుంచి, మనకు వచ్చే ఆపదల నుంచి దేవుడు మనకు ముందు షీల్డ్ లాగా, మనకు ముందు షీల్డ్ లాగా ఆయన పనిచేస్తాడు, కవచం లాగా పనిచేస్తాడు. దేవుడు మనకు పర్వతాలు ఏ విధంగా అయితే రక్షణగా ఉంటాయో, కాపాడుతాయో, ఆ విధంగా దేవుడు మనకు అట్లా కాపాడే దేవుడు. అందుకనే మనం ఆయన స్తుతించాల్సిన అవసరం ఉంది, ఆరాధించాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకోటి విషయం అంటే నీతిమంతుల పాపం చేస్తూ తమ చేతులు చాపకున్నట్టు భక్తి మీద రాజదండ నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీతిమంతుల పాపం చేస్తూ తమ చేతులు చాపకున్నట్టు దేవుడు మనం రక్షించినప్పటి నుంచి మన జీవితంలో మనం రక్షించబడకంటే ముందు ఈ లోకంలో మనం తిరిగేవాళ్ళు, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం ఎటుపైతే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి మనకి ఎవరు అడిగేట వారు లేరు. మనం ఇష్టానుసారంగా ఎటుపైతే వెళ్ళడానికి, పాపం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, మూడు ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో, దేవుడు మనలో నీతిని ఉంచినప్పుడు, దేవుడు ఉంచిన నీతిని బట్టి మనం కూడా పాపం చేయడానికి ఇష్టపడం, పాపం చేయడానికి ఇష్టం. ఎందుకంటే దేవుడు వాక్యం ఏదైనా పాపం చేయడానికి మన మనసు అటువైపు వెళ్ళినప్పుడు, దేవుడు వాక్యం గుర్తించినప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటాం. లేదంటే ఒక పడిపోయినా కానీ మళ్ళీ రీబ్యాక్ వస్తుంది. కానీ ఇంతకుముందు మరి దేవుడు నమ్ముకోకముందు అయితే ఏదైనా అబద్ధం ఆడటం కానీ ఏదైనా ఈజీ చేస్తాం. కానీ ఇప్పుడు అబద్ధం ఆడితే ఏదైనా చేస్తే అదే మనం తప్పు చేసామనే భావన మన మనసులో వస్తుంది. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీతిమంతులు పాపం చేయకున్నట్టు ఆయన నీతిని మనలో ఉంచాడు దేవుడు, ఆయన నీతిని మనలో ఉంచాడు. సో ఆయన నీతి గల దేవుడు, అందుకనే ఆయన ఆరాధించాలి. ఆయన నీతిని మనకు ఆపాదించాడు. మనం ఆయన్ని అంగీకరించడం ద్వారా, ఆయన శిలువ బలియాగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టి చనిపోయాడని కానీ మనం ఆయన అంగీకరించడం వల్ల ఆయన నీతిని మనలో పెట్టాడు. అందుకని ఆయన్ని ఆరాధించబడుతున్నాం, అందుకని మనం ఆయన ఆరాధించాలి. అలాగే భక్తి మీద రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఈ భక్తి మీద రాజదండం దీన్ని అర్థం చేసుకోవాలంటే మన జీవితాల్లో చాలాసార్లు ఎదుటి వాళ్ళ చేత నిందింపబడతాం, చాలాసార్లు ఎదుటి వాళ్ళు మన అటాక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ చేత బాధింపబడతాం ఎక్కువ శాతం. అలాంటి బాధింపబడిన సందర్భంలో మన మీద అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం మన మీద అన్యాయం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఎదుటి వాళ్ళ మీద అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మనం బాధ భరిస్తున్నప్పుడు, ఇంకా ఎంతకాలం ఈ బాధని మన మనసులో అనిపించినప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఎక్కువ కాలం మన బాధని మనం ఏదైతే అవతల వాళ్ళతో ఇబ్బంది పడుతున్నామో
అలాంటి బాధ శాశ్వతంగా మనం పడము. అలాంటి బాధ నుంచి మన దేవుడు రక్షిస్తాడు. మనం ఏదైతే కొంచెం తాత్కాలికమైన బాధల్లో మనం పోవచ్చు, ఒక 2 years 3 years 2 సంవత్సరాలు చెప్పలేము. కానీ ఆ బాధల నుంచి కూడా అది కూడా కేవలం ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్ వరకే దేవుడు స్టాప్ చేస్తాడు. అక్కడ దేవుడు మనం రక్షిస్తాడు అని చెప్తున్నాను. చూస్తే భక్తిహీనుల రాజధాని వాళ్ళు ఎంతవరకైనా నేను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. దేవుడిని ఎవరైతే బిలీవ్ చేస్తారో, దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టవచ్చు. ఎంతవరకు అంటే కొంతవరకు, దానికి కూడా లిమిట్ ఉంది. దాన్ని పూర్తిగా మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయలేరు, పూర్తిగా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటే వాళ్ళ వల్ల కాదు. దేవుడు వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షిస్తారు. పూర్తి అధికారం వాళ్ళకి మీ మీద పూర్తి అధికారం లేదు అని చెప్తా ఉన్నాను. కొంతవరకు వాళ్ళు మనం ఇబ్బంది పెట్టవచ్చు, కానీ తాత్కాలిక జీవితంలో మనం ఇబ్బంది పెట్టలేదు. అది కొంతవరకే. సో అక్కడి నుంచి కూడా మన దేవుడు రక్షిస్తాడు. వాళ్ళ స్వాస్థ్యాన్ని, ఎవరైతే వాళ్ళ బలాన్ని మనం ప్రదర్శిస్తూ మనం బాధపెడుతున్నారో వాళ్ళ బలాన్ని దేవుడు తీసేస్తాడు. అట్లాంటి దేవుడు మనం రక్షించే దేవుడు. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎవరైతే మన బాధపెడుతున్నారో వాళ్ళ నుంచి దేవుడు వాళ్ళు రక్షిస్తాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన రక్షిస్తాడు. ఎక్కువ కాలం మనం బాధపెట్టే దేవుడు కాదు ఆయన. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇంకొక విషయాన్ని మనం చూస్తే, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఆయన ఎట్లాంటి దేవుడు అంటే, మంచి వాళ్ళందరికీ ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిని నమ్ముతారో, దేవుడిని బిలీవ్ చేస్తారు, అట్లాంటి వాళ్ళందరికీ మేలు చేసే దేవుడే ఆయన. అట్లాంటి వాళ్ళందరికీ మేలు చేసే దేవుడే. యథార్థంగా పవిత్రమైన హృదయంతో ఎవరైతే దేవుడిని అనుసరిస్తారో, ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో, ఎవరైతే నడుచుకుంటారో, ఇంకా దేవుడు చెప్పిన విషయం నడుచుకుంటారో వాళ్ళందరికీ నేను చేసే దేవుడు ఆయన. ఖచ్చితంగా మీరు చేస్తాడు ఆయన. ఉదాహరణగా నడుచుకునే వాటికి ఆయన ఏ మీరు చేయకుండా మానడు. అయితే కీర్తన 55:2-22 నీతిమంతంగా యథార్థవంతంగా ఉంటారు. మనం చదువుకున్నట్టు ఉందాక ఆయన సీయోను కొండలాగా స్థిరంగా ఉంచుతాడు. అలాగే ఇంకోటి ఏం చేస్తాడు, నీతిమంతులను ఎన్నడూ కలవేయడు. ఆయన తోడుగా ఉండే దేవుడు. సో ఆయన గుణ లక్షణాల్లో ఇంకోటి ఏంటి అంటే, ఆయన నీతిమంతుల పట్ల ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడు, ఎంత ధైర్యం చూపిస్తున్నాడు, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ దేవుడిని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగే యథార్థంగా నడుచుకునే వారికి వేరు చేసే దేవుడు, ఖచ్చితంగా మంచి చేసే దేవుడు. తమ వంతర ప్రోవలకు తొలగిపోవాలని పాపం చేయవారితో కూడా ఎక్కువ పడుకోము. ఇక్కడ చూస్తే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని కూడా, లేకుంటే ఆల్రెడీ పాపం వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏది బట్టి వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడు లేడు ఏది లేదు అనుకున్న వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళని పాపం చేయవారితో కూడా ఏదో కొనుక్కోను. అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా వందతో వరకు వెళ్ళేవారు. దేవుడిని నమ్మిన తర్వాత కూడా దేవుడు చెప్పిన కాకుండా వేరే ఈ లోకాశంలో పాపంలో పడిపోయేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా, ఎవరైతే అసలు దేవుడిని నమ్ముకోలేదు, దేవుడిని బిలీవ్ చేయలేదు, అట్లాంటి వారితో కలిసి ఆయన ఏమంటున్నాడు, యెహోవా కొనుక్కోవడం. అట్లాంటి వాళ్ళందరికీ నరకంలో శిక్ష ఉంది. అంతకు మించి వేరే మార్గం లేదు. సో కాబట్టి ఆయన గుణలక్షణాలు మనం చూసాం. పై వరకు ఫస్ట్ నుంచి 2-3 వచనాల్లో చూస్తే ఆయన చెప్తుంది ఏంటంటే, ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు ఏమేం చేస్తాడో, దేవుడు ఎట్లా ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచరో, ఎవరైతే దేవుడిని నమ్మరో, బిలీవ్ చేయరో, వాళ్ళు ఎట్లాంటి డెస్టినేషన్కి వెళ్తారు, ఎట్లా వాళ్ళ జీవితం అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం చూసాం. రెండు విధాలైన ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఇజ్రాయేల్ మీద సమాధానం ఉంటుంది అనే సమయం. అంటే ఇజ్రాయేల్ అంటే దేశం మీద సమాధానం ఉంటుంది, అది ఏ దేశమైనా కావచ్చు. సో కాబట్టి ఎవరైతే దేవుడి యందు నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు
కదలక నిత్యము మీరు చూసిన కొండ వలె స్థిరంగా ఉంటారు. వాళ్ళని ఏ బాధలు కష్టాలు కూడా ఏమీ చేయలేవు. ఇన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వాళ్ళు దేవుడిని అట్లానే పట్టుకొని ఉంటారు. అలాగే పర్వతాలలాగా దేవుడు మనం ప్రొటెక్ట్ చేస్తాడు, మనం కాపాడే దేవుడు అయినా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. ప్రతి క్షణం మన చుట్టూ దేవుడు ఉంటాడు. ప్రతి క్షణం మనల్ని కాపాడే దేవుడు. మనం చదువుతాం ఎవరో కొనుక్కోడు నిద్రపోడు మధ్యాహ్నం చదువుతాం. సో ఆయన నిత్యము కాపాడే దేవుడు, మన నిత్యము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. మన తల్లిదండ్రులైనా ఎక్కడన్నా ఫోన్ చేసి ఇక్కడ ఉన్నానంటే వదిలేస్తారు. ఆయన దేవుడు ప్రతి క్షణం మనతో పాటు ఉంటాడు. మనతో పాటు నిత్యం ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో అందుకనే ఈ దేవుడిని మనం ఆరాధించాలి. సో ఆయన కొండలాగా మన చుట్టూ ముందు మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం దేవుడు, అందుకని మనం ఆయన ఆరాధించాలి. అలాగే మనం పాపం చేయకుండా దేవుడు ఆయన నీతిని మనలో ఉంచాడు, అందుకని ఈ దేవుడిని మనం ఆరాధించాలి. మనం రక్షించాడు. అలాగే భక్తిహీనులు ఎక్కువ కాలం మన మీద రాజ్యం చేయలేదు. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో బాధ పెడుతున్నారో వాళ్ళు ఎక్కువ కాలం మన మీద రాజ్యం చేయలేరు. అట్లాంటి వాళ్ళ చేతుల్లోంచి మనం విడిపిస్తారు దేవుడు. దానికి ఒక లిమిట్ ఉంది. అలాగే ఎవరైతే మంచిగా ఉంటారో యథార్థవంతులు ఉంటారో వారికి దేవుడు మేలు చేసే దేవుడు, అందుకని ఈ దేవుడిని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఎవరైతే దేవుడి నుంచి దూరం అయిపోతారో, ఎవరైతే దేవుడి నుంచి పక్కకు వెళ్ళిపోతారో, దేవుడిని నమ్ముకొని కూడా పక్కకు వెళ్ళిపోతారో అట్లాంటి వారికి పాపం చేసే వారితో పాటు ఆయన నరకంలో వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళని సో ఇజ్రాయేల్ మీద సమాధానం ఉంటుంది. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళు సమాధానంగా ఉంటారు. ఈ గుణ లక్షణాలన్నింటినీ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బద్దులమై ఉన్నాం. సో ఈ లక్షణాలన్నింటినీ బట్టి ఆరాధించండి. దేవుడు మీ జీవితాల్లో దేవుడు ఎట్లా ఉన్నాడు, మీకు ఎలా దేవుడు కనెక్ట్ అయ్యాడు, మీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా దేవుడు ఎలా అర్థమయ్యారో ఆ లక్షణాలను బట్టి దేవుడిని ఆరాధించాల్సింది.